అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పేరెంట్స్ అందరి కోసము కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా మీ పిల్లల కోసం బీటెక్ ఇంజనీరింగ్ అడ్మిషన్ కోసం కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ కోసం తెలుసుకోవాలి. ఎందుకంటే మన పిల్లలకి మంచి యూనివర్సిటీలో బీటెక్ కోర్సు చేపిస్తేనే వారికి మనం మంచి ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళమవుతాం. అయితే ప్రతి యూనివర్సిటీ గురించి తెలుసుకుంటేనే ఫైనల్గా ఏదో ఒక మంచి యూనివర్సిటీలో మన పిల్లలకు మనం అడ్మిషన్ ఇప్పించుకోగలుగుతాం. దీనిలో భాగంగానే ఈరోజు మీ అందరి కోసము విట్ యూనివర్సిటీ గురించి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే నేను ఇంతకుముందే విట్ యూనివర్సిటీకి సంబంధించి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ తోటి ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే అసలు విట్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కొంత ప్రైమరీ నాలెడ్జ్ దాని మీద మీకు వస్తుంది. దాని తర్వాత ఈ వీడియోలో నేను చెప్పిన మరింత ఇన్ఫర్మేషన్ తోటి మీ పిల్లలకి విట్ యూనివర్సిటీ యొక్క ఇంపార్టెన్సీ తెలిసి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా విట్ యూనివర్సిటీకి సంబంధించి ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే విట్కి ఉన్నటువంటి క్యాంపస్లు 5 మనం మేజర్గా చూసుకోవాల్సింది విట్ వెల్లూరు తమిళనాడులో ఉంది, విట్ చెన్నై తమిళనాడులో ఉంది, విట్ ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఉంది, విట్ భూపాల్ మధ్యప్రదేశ్లో ఉంది. ఇవి ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి చూడాల్సినటువంటి 4 క్యాంపసెస్ విట్కి సంబంధించినటువంటి. అయితే ఈ 4 క్యాంపసెస్లో విట్ వెల్లూరు అనేది వన్ ఆఫ్ ద టాప్ క్యాంపసెస్ విట్ యూనివర్సిటీలో. విట్ వెల్లూరులో మన పిల్లలకు కానీ సీటు కానీ మనం జాయిన్ చేయగలిగితే మనం ఆన్ ఫార్ మంచి ఎన్ఐటీల్లో అడ్మిషన్ ఇప్పించినట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే విట్ వెల్లూరుకి సంబంధించి మంచి ఎక్స్పోజర్ ఉంటుంది, డిఫరెంట్ కల్చర్ పీపుల్ ఉంటారు, డిఫరెంట్ నాలెడ్జబుల్ స్టూడెంట్స్ వస్తారు. కాబట్టి ఇక్కడ చదివితే మంచి ప్లేస్మెంట్స్ కూడా మన ట్రాక్ రికార్డ్ చూస్తే మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి విట్లో ఒకవేళ మనం అడ్మిషన్ ఇప్పించాలనుకుంటే విట్ వెల్లూరుకే ప్రయారిటీ ఇవ్వండి. ఓకే అండి. తర్వాత దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే వీళ్ళ యొక్క ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఆల్రెడీ డేట్ స్టార్ట్ అయిపోయింది. అది March 31, నెక్స్ట్ ఇయర్ March 31 వరకు కూడా టైం ఉంది. తర్వాత అప్లికేషన్కి సంబంధించి విట్ సంబంధించినటువంటి అప్లికేషను మనము ఎంత తొందరగా అప్లై చేసుకుంటే అంత మంచిది. సెకండరీ ఎగ్జామ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి April 21 నుంచి 27 మధ్య ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. తర్వాత దీని రిజల్ట్ డిక్లరేషన్ ఏమో April 30న అనౌన్స్ చేస్తాడు. తర్వాత కౌన్సిలింగ్ వచ్చేటప్పటికి May 2025లో కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఈ డేట్స్ని మీకు నేను చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే టైం ఉంది కదా March 31 వరకు అని వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడే ఆన్లైన్లో అది అప్లికేషన్ పెట్టేస్తే దానిపైన అది చేసుకుంటుంది. మీరు మిగతా పనుల మీద మీరు ఉన్నా సరే ఇది మర్చిపోయే అవకాశం ఉండదు. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో దగ్గర అదే సిలబస్ ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వాల్సిన పని అయితే లేదు. కాబట్టి ఇది అప్లై చేయడంలో తప్పు అయితే లేదు. అంతేకాకుండా దీని మొత్తం ప్రాసెస్ ఒకసారి మనం కానీ చూస్తే విట్ EEE 2025కి అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేయడము, తర్వాత మీరు అప్లై చేసిన తర్వాత దీనికి అప్లికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది, స్క్రూటినీ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు మనకి స్లాట్ బుకింగ్ కూడా మరలా డేట్ ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక లింక్ ఇస్తారు. ఆ లింక్లో మనం స్లాట్ బుకింగ్ అంటే ఎగ్జామ్ మన స్టూడెంట్ ఎప్పుడు రాయాలనుకుంటున్నాడో ఆ స్లాట్ ఇస్తారు, ఆ డేట్లు ఇస్తారు. మనకు నచ్చిన డేట్ని ఆ స్లాట్ బుకింగ్లో మనం పెట్టుకోవచ్చు. తర్వాత అడ్మిట్ కార్డ్ని జనరేట్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత 4th ప్రాసెస్లో అడ్మిట్ కార్డ్ని జనరేట్ చేసుకోవాలి. తర్వాత మనకి ఈ ఉన్న గ్యాప్లో మనం విట్ EEE 2025కి అయితే మాత్రం వాడిచ్చిన సిలబస్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం కాన్సన్ట్రేషన్గా ప్రిపేర్ అయితే మాత్రం మంచి స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత విట్ EEE 2025 రిజల్ట్స్ అనౌన్స్మెంట్ అవుతుంది. అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఇది కూడా సీరియస్గానే రాసేలా మీ పిల్లలకి చెప్పండి. దీనికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఏముంటాయి ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి అంటే ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, యాప్టిట్యూడ్ ఉంటుంది. అంటే జేఈ మెయిన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ సిలబస్ ఎనఫ్. అక్కడ చదువుతున్న ఫిజిక్స్ దీనికి సరిపోతుంది, మ్యాథ్స్ సరిపోతుంది, కెమిస్ట్రీ సరిపోతుంది. ఎక్స్ట్రా మనము టైం పెట్టాల్సింది ఏంది ఉంది అంటే ఓన్లీ జనరల్ ఇంగ్లీష్ అండ్ యాప్టిట్యూడ్. జనరల్ ఇంగ్లీష్ ఏమీ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. జనరల్గా మనకు బేసిక్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో స్టూడెంట్కి దాంతో రాయగలుగుతాడు. యాప్టిట్యూడ్ టెస్ట్ కొంచెం చూసుకుంటే ఇది కొంచెం ఇంటలెక్చువల్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఇవి కొంచెం ప్రిపేర్ అయితే 10కి 10 కూడా మనం ఆన్సర్ చేయొచ్చు అండ్ కరెక్ట్గా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి ఇది ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్యాటర్న్. ఇది ఎగ్జామ్ 2.5 hours ఉంటుంది. ఈ 2.5 hours మనము ఈ యొక్క ఎగ్జామ్ని కంప్లీట్ చేయాలి. మనం ఇది ఇక్కడ కానీ మనం కాన్సన్ట్రేషన్తో జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు
దీన్ని ఈజీగా వాళ్ళు రాయగలుగుతారు. దాని ద్వారా మంచి ర్యాంక్ కానీ వస్తే విట్ వాళ్ళు కూడా మంచి స్కాలర్షిప్ ఇస్తారు. ప్లస్ మంచి బ్రాంచ్ మనకు దొరుకుతుంది. ప్లస్ మంచి క్యాంపస్ దొరుకుతుంది. మంచి క్యాంపస్ అంటే విట్ వెల్లూరు, మంచి బ్రాంచ్ అంటే కంప్యూటర్ సైన్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఐటీ కానీ ఇటువంటి బ్రాంచ్లు మనం తీసుకోవచ్చు. తర్వాత మనకు మంచి అక్కడ మనకి స్కాలర్షిప్ కూడా వస్తుంది. వాళ్ళు పూర్తి ఫీజు మనం పే చేయాల్సిన అవసరం ఉండదు. అకార్డింగ్ టు మనకు వచ్చినటువంటి విట్ 2025 ర్యాంక్ని బేస్ చేసుకుని వాళ్ళకి మంచి స్కాలర్షిప్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే విట్ వెల్లూరు గురించి నేను ఈ వీడియోలో చెప్తున్నాను. మిగతా క్యాంపసెస్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఏదైతే ఇక్కడ విట్ వెల్లూరుకు సంబంధించినటువంటి క్యాంపస్లో ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సులు ఇక్కడ మనం చూస్తే బీటెక్ బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ ఇవి నార్మల్గా ఉండేటువంటి బ్రాంచెస్. లేదు మంచి మనకి ర్యాంక్ వచ్చింది విట్ 2025లో లేదా జేఈ మెయిన్స్లో అంటే మనకు కంపల్సరీగా విట్ వెల్లూరు వాళ్ళు కూడా మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కానీ, లేదా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మెషిన్ లెర్నింగ్, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ డేటా సైన్స్ కానీ, లేకపోతే మనకి బీటెక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో సైబర్ సెక్యూరిటీ కానీ, ఇలాంటి మంచి బ్రాంచ్లు వచ్చే అవకాశం కూడా మనకుంది. కాబట్టి ప్రతి ఎగ్జామ్ని సీరియస్గా తీసుకోవాలి. తర్వాత జేఈ మెయిన్స్ మీదే డిపెండ్ అవ్వద్దు. వీటిని ప్రైవేట్ యూనివర్సిటీలో మనము రాయటానికి మనము చాయిస్ పెట్టుకోండి. ఈ 3 విషయాలు చెప్పాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, విట్ యూనివర్సిటీకి సంబంధించి ఒక మంచి ఆప్షన్గా ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా విట్ యూనివర్సిటీకి ఆన్లైన్లో అప్లై చేయండి. తర్వాత ప్రిపరేషన్ ఏదైతే జేఈ మెయిన్స్కి ఇస్తున్నారో సేమ్ ప్రిపరేషన్ సరిపోద్దు. కాబట్టి ఈ ఎగ్జామ్ను కూడా సీరియస్గా అటెంప్ట్